అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కోటప్పకొండ తిరణాల గురించి దాదాపు సుమారు 15 రోజులు మాత్రమే మనకింకా తిరణాలకి ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఉంది. 2 సమీక్షలు పెట్టడం జరిగింది. మొదటి సమీక్షలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు పాల్గొనలేదు. రెండో సమీక్షలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని అధికారులు మాత్రమే సమీక్షలో పాల్గొని దాన్ని ముగించే కార్యక్రమం చేశారు. ఇంతవరకు కూడా పనులు అక్కడ ప్రారంభించకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కోటప్పకొండ తిరణాలు అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరణాలు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా 20 లక్షల మంది, సుమారు 20 లక్షల మంది భక్తులు తిరణాలకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సమ్మక్క సారక్క తిరణాల తర్వాత రెండో అతిపెద్ద తిరణాలు ఏదైనా ఉందంటే అది కోటప్పకొండ. అంటే జనాభా లెక్కలో ఇంతమంది భక్తులు రావడం అనేది రెండో అతిపెద్ద తిరణాలు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం ఏర్పాట్లు అనే పద్ధతిలో ఉంది, కానీ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏర్పాట్లు చేసి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చేయాలని ఒక పట్టుదల ఎక్కడా కూడా కనిపించడం జరగలేదు. ఒక పట్టుదల లోపం కనిపిస్తుంది ఈరోజు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్లు పరిస్థితి, ఇంతవరకు ఏ రోడ్డు కూడా పనులు ప్రారంభించలేదు. ఐసాయపాలెం టు గురాయపాలెం రోడ్డు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పవన్ కళ్యాణ్ గారు, మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చి దాన్ని టెండర్ పిలిచే లోపల ఫిబ్రవరి 3వ తారీఖున జియో ఇష్యూ అయింది. ఫిబ్రవరి 3వ తారీఖు ఎన్నికల కోడ్ రావడం జరిగింది. సో టెండర్ పిలవలేకపోయామని చెప్పి సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది. మరి టెండరే పిలవకుండా రోడ్డు తవ్వేయటం కూడా అయిపోయింది. కనీసం టెండరు ఇది ఎప్పుడో దాదాపు 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారి దగ్గర శాంక్షన్ అయినట్టు నాకు ఉన్న పరిజ్ఞానం, నాకున్న సమాచారం.